నమస్తే ఇంజనీర్స్. నేను మీ ఇంజనీరింగ్ పాప. ఇప్పటి వరకు మనం బొగ్గు ఎలా ఏర్పడింది, భూమిలో ఎలా దొరికింది, గనుల నుంచి ఎలా తవ్వారు, చివరికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారనేది చూసాం. కానీ ఇంత బొగ్గు తవ్వి చివరికి దాన్ని ఉపయోగించేది ఎలా? ఇక్కడే మొదలవుతుంది మన థర్మల్ పవర్ ప్లాంట్ కథ. థర్మల్ పవర్ ప్లాంట్కి బేస్ అంటే ఎయోలిఫైలే. దీని సూత్రం ప్రకారమే నేటి పవర్ ప్లాంట్లో హై ప్రెషర్ స్టీమ్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పుతున్నారు. సుమారు 1వ శతాబ్దంలో హీరో ఆఫ్ అలెగ్జాండ్రియా నీటిని వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరికి ఎంత శక్తి ఉందో ప్రపంచానికి తెలియజేయాలనే ఎయోలిఫైల్ అనే పరికరాన్ని కనుగొన్నాడు. దీని గురించి చెప్పాలంటే దీనికి మధ్యలో ఒక ఎంటీ మెటల్ స్పియర్ అంటే ఖాళీ లోహగోళం, వాటికి 2 వంగిన గొట్టాలు ఉండేవి. కింది భాగంలో నీటిని వేడి చేసినప్పుడు ఆవిరిగా మారి గోళంలోకి వెళ్తుంది. ఆ ఆవిరి గొట్టాల ద్వారా ఒక డైరెక్షన్లో బలంగా వస్తే న్యూటన్ థర్డ్స్ లా ప్రకారం గోళం మరొక డైరెక్షన్లో తిరగడం స్టార్ట్ చేస్తుంది. అప్పట్లో దీనిని కేవలం ఒక అద్భుతంలా లేదా ఒక ఆట వస్తువులా చూశారు తప్ప దాన్ని మంచిగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో వారికి తెలియలేదు. పాపం హీరో తన మేధస్సుతో ఇంత శక్తిని సృష్టించినా దానిని ఉపయోగించే టెక్నాలజీ అప్పట్లో లేకపోవడంతో ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఒక చిన్న స్పిన్నింగ్ స్టీమ్ బాల్ అయిన ఎయోలిఫైల్తో మొదలైన ప్రయాణం స్టీమ్ ఇంజన్గా ఎలా మారిందో మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.